జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నుల వసూలు ఎల్ఆర్ఎస్ పన్నులను పరిశీలించారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. కోరుట్లలో ఎక్కువగా ఇంటి పన్ను బకాయిలున్న షాపింగ్ మాల్లను సందర్శించారు. 2 రోజుల్లో బకాయిలు కట్టకుంటే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కోరుట్లలో ఇప్పటివరకు 80% ఇంటి పన్ను వసూలైందన్నారు. ఈ నెల 31 వరకు 100% ఇంటి పన్ను వసూలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గడువు లోపల అందరూ ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలన్నారు కలెక్టర్. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 31 వరకు 25% రాయితీ ఉపయోగించుకుని అందరూ ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. ఈరోజు కోరుట్ల మున్సిపల్ పరిధిలో విజిట్ చేయడం జరిగింది. సో ట్యాక్స్ కలెక్షన్ పరంగా మనకి ఈ నెల 31వ తారీఖున లాస్ట్ డేట్ కాబట్టి అందుకని మనము కొంతమంది ఎవరైతే అసెస్మెంట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మున్సిపాలిటీ పరంగా కూడా 80% మనం ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్నాం. ఇంకొక ₹1 కోటి దాకా మనం కలెక్ట్ చేయాల్సి ఉంది. సో అందుకని మున్సిపల్ కమిషనర్కి వార్డ్ ఆఫీసర్ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అండ్ ఎవరైతే మనకి హైయెస్ట్ అసెస్మెంట్స్ ఇంకా పెండెన్సీ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. హోప్ఫుల్లీ ఈ 2 డేస్లో క్లియర్ చేస్తామన్నారు. అండ్ అనదర్ 1 వీక్ or 10 డేస్లో కూడా మనము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే కంటిన్యూస్గా అరియర్స్లో ఉన్నారు అండ్ ఎవరైతే ట్యాక్స్ పే చేయట్లేదు వాళ్ళ మీద కూడా టేక్ యాక్షన్, ఇనిషియేట్ యాక్షన్ తీసుకుని సీజ్ చేస్తాం. వాళ్ళ షాప్స్ కానీ లేకపోతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ విజిట్ చేయడం జరిగింది. ఒక షాప్ది హైయెస్ట్ డ్యూ ఉన్నది, అది ఆల్రెడీ చెక్ ఇస్తామన్నారు. ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది చెక్. ఇంకొకటి ఓనర్లో ఫర్నిచర్ షాప్ అది ఓనర్ వేరే దగ్గర ఉన్నారన్నారు. ఒక 2 డేస్ చేస్తామన్నారు. ఇంకొక పర్సన్ కూడా ఎంట్రీ చేయడం జరిగింది. 50 అసెస్మెంట్స్ కోసం సింగిల్ పర్సన్ దగ్గర ఉంది. సుమారుగా 5.5 lakhs పే చేయాలి. వాళ్ళు కూడా పిలిచి మాట్లాడతారు. కపుల్ ఆఫ్ డేస్ విల్ సీ యాక్షన్. ఇఫ్ నాట్ దెన్ విల్ టేక్ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఏముందో చట్ట ప్రకారం విల్ టేక్ యాక్షన్. కాల్ చేస్తూ ఉన్నాయి అండ్ మా టీమ్స్ కూడా ఇంటికి వచ్చి కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు కూడా మీ లాగిన్స్లో ఎంత అమౌంట్ ఎంత పే చేయాలి, ఎంత రిబేట్ ద్వారా ఎంత తగ్గుతుందని కూడా వస్తూ ఉన్నారు. సో మీ మీడియా ద్వారా మా అందరికీ కూడా అభ్యర్థన ఏంటంటే ఎల్ఆర్ఎస్ అనేది మరి 1-time సొల్యూషన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది 25% రిబేట్తో. ఈ నెలాఖరు దాకా టైం ఉంది. మీరు ఇమీడియట్గా అందరూ వచ్చి ఫీ పే చేసి సర్టిఫికేట్స్ కూడా ఇస్తూ ఉన్నాం. సర్టిఫికేట్స్ ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం గవర్నమెంట్ పరంగా. సో అది కూడా తీసుకొని